సిద్ధమవుతున్నట్లు తెలంగాణ జన సమితి అధ్యక్షులు ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగిన ప్లీనరీ సమావేశానికి హాజరైన కోదండరాం మహాన్యూస్ తో మాట్లాడుతూ పలు విషయాలు ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమకారులకు ఆశించినంత న్యాయం జరగలేదన్నారు. ఆదివాసీలకు పోడు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జన సమితి స్థానిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుందన్నారు. తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే ప్రసక్తే లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనకు ఏ గ్రేడ్ ఇస్తున్నా అంటున్న కోదండరాంతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ జన సమితి మంచిర్యాల జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనికి వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ కోదండరాం గారు మనతో పాటు ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ జన సమితి బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉందనే విషయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, తెలంగాణ జన సమితి బలోపేతంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇది అందులో భాగమే ఇట్లా జిల్లా స్థాయిలో ప్లీనరీలు జరుపుతున్నాం. ఒక 2 నిర్ణయాలు అనుకున్నాం. ఒకటి, జిల్లాలలో ప్లీనరీలు జరపాలనేది. ఈ ప్లీనరీల ద్వారా జిల్లాల్లో జరిగిన కార్యక్రమాలపై సమీక్ష జరుగుతుంది. అక్కడి పరిస్థితులను అంచనా వేసుకొని భవిష్యత్తుకు మళ్ళీ ఒక కార్యాచరణ తయారు చేసుకుంటాం, ఒక రోడ్ మ్యాప్ వేసుకుంటాం అనేది ఒక ఆలోచన. రెండవది, ఒక నిర్మాణ కమిటీని వేసుకున్నాం. ఆ కమిటీ అన్ని జిల్లాలు తిరిగి సమస్యలను గుర్తించి పరిష్కారానికి ఒక ప్రతిపాదనలను తయారు చేస్తుంది. అది రెండవ పద్ధతి. ఈ 2 మార్గాల ద్వారా కొంత బలంగా ముందుకెళ్ళాలనేది. సమస్యల పరంగా చూసినప్పుడు 2 అంశాలు ప్రధానంగా ఇవాళ రాష్ట్రంలో కీలకంగా ఉన్నాయి. వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టాలని, మిగతాయి విస్మరిస్తామని కాదు. కానీ ఒకటేమో నిరుద్యోగ సమస్య మీద వాళ్ళు యువకులకు తలెత్తుతున్నటువంటి ఆలోచనలు, వాళ్ళు చేస్తున్నటువంటి సూచనలను ప్రభుత్వానికి చేరవేయటానికి ఒక గట్టిగా కన్వేయర్ బెల్ట్ లాగా పనిచేయాలనేది. రెండవది ఏంటంటే, ఉద్యమకారులు ఒక గుర్తింపును కోరుకుంటున్నారు. 10 ఏళ్ల పాటు వాళ్ళు ఈ విషయంపై కొంత నిర్లిప్తంగా ఉన్నా ఇవాళ మాత్రం ఇంకా ఈ విషయంపై ఒక ప్రభుత్వము సహాయాన్ని ప్రకటించి ఒక నిర్ణయం చేసి ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్లకు ఆదుకోవాలనేది వాళ్ళు కోరుకుంటున్నారు. ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పకడ్బందీగా అమలు చేయాలని ఆశిస్తున్నారు. వీటి విషయంలో కూడా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఉద్యమకారులందరినీ ఒక తాటి మీదకి తెచ్చి ఆ డిమాండ్ల సాధన కోసం ప్రయత్నం చేయాలనేది రెండవది. మూడవది చాలా కీలకమైంది, 42% పెంపును సాధించాలి. దానికోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఇవాళ 9వ షెడ్యూల్లో రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేసింది, సమాచారాన్ని విశ్లేషించింది. వాటి ఆధారంగా రిజర్వేషన్లు పెంచుతూ బీసీలకు ఒక చట్టం కూడా బిల్లులు కూడా చేసింది. ఆ బిల్లులు మరి కేంద్ర ప్రభుత్వం దాన్ని 9వ షెడ్యూల్లో జోడించినట్టయితే వాటికి రక్షణ కలుగుతుంది, రిజర్వేషన్లు అమలవుతాయి. అది ఇవాళ సాధించుకోవాల్సిన అవసరం. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టి ఈ రిజర్వేషన్ల బిల్లు 9వ షెడ్యూల్లో చేరే విధంగా మనం ప్రయత్నం చేయాలనేది అది కూడా ఒక ఆలోచన ఉంది. తెలంగాణ ఉద్యమకారులకు ఆ బీఆర్ఎస్ కాలంలో అన్యాయం జరిగిందని మీరు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ 2 ఏళ్లలో ఇలాంటి చాలామంది ఉద్యమకారులకు ఇంకా చాలా అనుకున్నట్టుగా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేనటువంటి ఒక విమర్శ వస్తుంది. వాటిని గురించి మరి ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావాలి? మీరు చెప్పింది వాస్తవం. దానికోసమే మేము 2 మార్గాలు, ఒకటేమో ఉన్నోళ్ళమైతే ఒక తాటి మీద నిలబడదాం. అనేక సంఘాలు పనిచేస్తున్నాయి. ఆ సంఘాలన్నీ ఒక తాటి మీద జయశంకర్ గారు చెప్పినట్టు ఏకోన్ముఖంగా సాగితే బాగుంటుందనేది అనుకున్నాం. ఈ మధ్యకాలంలోనే చాలాసార్లు కూర్చొని ఒక సమన్వయ కమిటీని ఏర్పరచుకొని ఏకోన్ముఖంగా అందరం ముందుకు సాగుదాం. ఒక తాటి మీదకి వచ్చి గతంలో జేఏసీ వేదిక మీద నుంచి ఒక్కసారి అందరం ఒకటై కార్యక్రమాలు చేసినాం. ఇప్పుడు అది సాధ్యం కాదు. ఏకోన్ముఖంగా సాగటం మాత్రం సాధ్యమవుతుంది. కాబట్టి ఏకోన్ముఖంగా సాగుదాం, కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేద్దామని అనుకున్నాం. ఆ ప్రయత్నం ఒకదాన్ని సీరియస్గానే మరి ముందుకు తీసుకెళ్తాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్ని మార్కులు తెలుసుకున్నారు 2 ఏళ్ల పాలన పైన? ఈ మధ్యన గ్రేడింగ్ సిస్టమ్ వచ్చింది, మార్కులు వేస్తలేము కదా, అందుకని బాగానే గ్రేడ్ వేయొచ్చు. పాలన ఏ విధంగా ఉందో సామాన్యులు ఏ గ్రేడ్ ఇవ్వచ్చు. ఇది ప్రధానంగా రేవంత్ రెడ్డి గారి పాలన బాగానే ఉంది. ముఖ్యంగా తెలంగాణ సమితి ప్రజా సమస్యల పైన పోరాటానికి సిద్ధమవుతుందని చెప్పేసి అయితే కోదండరాం గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంతోష్ కలిసి శ్రీనివాస్.